హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 110. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హైప్ పాయింట్స్ ఉంటే హైప్ కూడా ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఇంకొక 4 డేస్ వెయిట్ చెయ్యి. ఆ తర్వాత నువ్వడిగిన క్వెషన్‌కి తప్పకుండా ఆన్సర్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి రెడీ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. గీత మిర్రర్ ముందుకు వెళ్లి చక్కగా రెడీ అయ్యి విరాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విరాట్ తన బాత్ కంప్లీట్ చేసుకొని డ్రెసప్ అయి తన హెయిర్‌ని కోంబ్ చేసుకుంటూ "త్వరగా పద, ఇప్పటికే చాలా లేట్ అయింది" అని గీతని తీసుకొని కిందకి వెళ్తాడు. విరాట్, గీత పక్కపక్కన నడుచుకుంటూ స్టెప్స్ దిగి కిందకి వస్తూ ఉంటే వసుంధర గారు చాలా సంతోషంగా వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ దేవుడు గదిలోనికి వెళ్లి అమ్మవారికి పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. మురళి కారు తీసుకువచ్చి ఇంటి ముందు ఆపడంతో శాలిని మురళి వైపు చూస్తూ "మురళి, నీకు నా మీద కోపంగా లేదా?" అని మెల్లగా అడుగుతుంది. మురళి అనుమానంగా చూస్తూ "నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది?" అని అడగడంతో, "అంటే నేను దగ్గరుండి కూడా అతను పారిపోతుంటే ఏమీ చేయకుండా కామ్‌గా ఉన్నాను కదా! అందుకు. నువ్వు అతన్ని ఎంత కష్టపడి పట్టుకున్నావో కళ్ళారా చూశాను. అలా అతను వెళ్ళిపోతున్నందుకు నీకు నా మీద కోపంగా లేదా?" అని అడుగుతుంది. మురళి చిన్నగా నవ్వుతూ, "వాడు తప్పించుకుంటే అందులో నీ తప్పేముంది? అయినా వాడెక్కడికి పోడు. ఇంకొక 2 అవర్స్‌లో పోలీసులు వాడిని ఎక్కడున్నా ఈజీగా పట్టుకుంటారు. నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసి కొంచెం ప్రశాంతంగా ఉండు" అని అంటాడు. శాలిని అనుమానంగా చూస్తూ, "వాడినంత ఈజీగా ఎలా పట్టుకుంటారు?" అని అడగడంతో, "వాడిని పట్టుకొని కారులో ఎక్కించేటప్పుడే వాడి షర్ట్‌కి ట్రాకర్ పెట్టాను. సో, వాడెక్కడికి వెళ్ళినా ఈజీగా తెలిసిపోతుంది. పద లోపలికి వెళ్దాం" అని అనడంతో, శాలిని ఏడుపు ముఖంతో, "డాడీ, మీ ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. వాడు దొరికితే వాడితో పాటు మిమ్మల్ని కూడా వదిలేటట్టు లేరు" అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. గీత విరాట్ పూజ ముగించుకొని బయటకి వచ్చి అక్కడ మురళిని చూసి, "ఏమైందిరా? మార్నింగ్ ఎప్పుడో వెళ్ళావు. ఇప్పటి వరకు ఒక కాల్ గూడా లేదు" అని అడగడంతో, "ఒకసారి బయటికి వెళ్దామా? విరాట్, నీతో కొంచెం మాట్లాడాలి" అని అనడంతో, విరాట్ అనుమానంగా చూస్తూ, "ఒక్క 5 మినిట్స్ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను" అని చెప్పి అక్కడి నుండి పైకి వెళ్తాడు. గీత అక్కడున్న అందరికీ ప్రసాదం ఇచ్చి కిచెన్‌లోనికి వెళ్ళి మంగకి కూడా ప్రసాదం ఇచ్చి, "అక్క, ఈరోజు డిన్నర్ నేనే ప్రిపేర్ చేస్తాను" అని అంటుంది. విరాట్ కిందకి వచ్చి మురళిని తీసుకొని అక్కడి నుండి బయటకి వెళ్తాడు. మంగ, "పొద్దున్నుంచి అలిసిపోయావు గీతమ్మా. ఇప్పుడు ఈ వంట చేయడం ఎందుకు? నేను చేస్తానుగా" అని అనడంతో, గీత మంగను తీసుకొని ఒక చైర్‌లో కూర్చోబెట్టి, "అక్క, నేను చెప్పేంత వరకు మీరిక్కడి నుండి కదలడానికి వీల్లేదు. కామ్‌గా కూర్చోండి" అని చెప్పి స్టవ్ మీద పాలు పెట్టి 5 మినిట్స్‌లో కాఫీ కలిపి మంగ చేతిలో పెట్టి, "కాఫీ ఎంజాయ్ చేస్తూ నేను చేసేది చూస్తూ ఉండండి" అని గంభీరంగా అంటుంది. మంగ చిన్నగా నవ్వుతూ, "చెప్పిన మాట వినవు కదా గీతమ్మా" అని గీత ఇచ్చిన కాఫీని తాగుతూ ఉంటుంది. గీత పన్నీర్ కర్రీ చేసి, రోటీస్ ప్రిపేర్ చేసి, విరాట్‌కి ఎంతో ఇష్టమైన పాయసం కూడా రెడీ చేస్తుంది. ఒక 1 అవర్‌లో వంట మొత్తం పూర్తి చేసి, మంగ వైపు చూసి, "అక్క, కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేయండి. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను" అని అక్కడి నుండి పైకి వెళ్తుంది. విరాట్ ఒక లోన్లీ ప్లేస్‌లో కారాపి మురళి వైపు చూస్తూ, "ఏమైంది?" అని గంభీరంగా అంటాడు. మురళి కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, "ఈరోజు నా మీద అటాక్ జరిగింది" అని అంటాడు. విరాట్ గంభీరంగా, "వాట్? నీ మీద అటాక్ జరగడం ఏంటి?" అని గట్టిగా అడుగుతాడు. "నన్ను చంపేయమని లోకల్ రౌడీని పంపించారు" అని అనడంతో విరాట్ కోపంగా, "నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికుంది? అయినా ఇక్కడ నీకు ఎవరితో ఇష్యూ లేదు కదా! అటాక్ ఎలా జరిగింది?" అని ఆలోచిస్తూ మురళి వైపు చూస్తూ, "మురళి, నీకెవరి మీదైనా డౌట్ ఉందా?" అని అడుగుతాడు. మురళి, "డౌట్ కాదు విరాట్, కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే నీ దగ్గరికి వచ్చాను" అని అంటాడు. విరాట్ గంభీరంగా, "ఎవరు చేశారో తెలిసిన తర్వాత వాడంతు చూడకుండా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు" అని కోపంగా అడగడంతో, "అటాక్ చేసింది శాలిని వాళ్ళ ఫాదర్. దీని గురించి శాలినికి ముందే తెలుసు. నాకెలాంటి డౌట్ రాకుండా ఉండడం కోసం
మార్నింగ్ నుండి నాతో చాలా మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. ఆ నలుగురిలో ఒకడిని పట్టుకున్నాను. వాడిని తీసుకొస్తూ ఉండగా మధ్యలో నాకు తెలియకుండా వాడిని కావాలని తప్పించింది. మళ్ళీ నాకు డౌట్ రాకుండా ఉండడం కోసం వాడు పారిపోయాడు. నేనేం చేయలేకపోయాను. నన్ను క్షమించు అని ఆస్కార్ లెవెల్‌లో యాక్టింగ్ చేస్తుంది. చెప్పు ఇప్పుడేం చేద్దాం? అని అడుగుతాడు. విరాట్ గంభీరంగా ఫస్ట్ అటాక్ చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఇది రాజమామ చేయించాడని స్టేట్మెంట్‌ని రికార్డ్ చేయించు. అప్పుడు రాజమామని ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను అని గంభీరంగా అంటాడు. మురళి మెల్లగా మాట్లాడుతూ, విరాట్ అతను నీ మేనత్త హస్బెండ్. ఏం చేయాలనుకున్నా బాగా ఆలోచించి చెయ్యి అని అనడంతో ఇప్పటి వరకు మా నాని ఫేస్ చూసి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేసినా కామ్‌గా ఊరుకున్నాను. ఇంటి విషయాలు తీసుకువెళ్ళి బయటపెట్టినా కంపెనీ మొత్తం కొలాప్స్ అవ్వడానికి కారణమైనా సహించాను. కంపెనీలో అన్ని ఫ్రాడ్స్ చేసి ఎంత మనీ మిస్ చేసినా చూసి చూడనట్టు వదిలేశాను. చివరికి నేను ప్రాణంగా ప్రేమించే గీత జోలికి వచ్చినా మౌనంగానే ఉన్నాను. ఇలా అన్నీ చూసుకుంటూ ఊరుకుంటే వాళ్ళు మారరు కదా! మారాలి అనే ఆలోచన కూడా రాదు. అందుకే ఈసారి వాళ్ళు ఎవ్వరిని అంత ఈజీగా వదలాలని అనుకోవడం లేదు. నువ్వు కామ్‌గా ఉండు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని గంభీరంగా అంటాడు. మురళి శాలిని విషయంలో ఇంకొకసారి ఆలోచించు అని మెల్లగా అంటాడు. మురళి చిన్నగా నవ్వుతూ తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా తనని చూసిన ఫస్ట్ మినిటే తనే నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నానురా. తన ఆలోచనలు కరెక్ట్‌గా లేవు కానీ తన క్యారెక్టర్ లేని మనిషి అయితే కాదు. కొంచెం మార్చుకుంటే తను పర్ఫెక్ట్ అయిపోతుంది. నాకు కొంచెం టైం ఇవ్వు. శాలినిలో మార్పు తీసుకొచ్చి తనే మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకునేలాగా చేస్తాను అని అంటాడు. విరాట్ కొంచెం గంభీరంగా శాలినిలో మార్పు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. అలా కాకుండా తను ఇలాగ ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంది అంటే మాత్రం ఈసారి నీ మాట కూడా వినను మురళి. నిన్నిక్కడి నుండి లండన్ పంపించేస్తాను అని గంభీరంగా చెప్పి, నువ్వు శాలిని సంగతి చూసుకో. నీ పెళ్లి అయ్యేలోపు నీకు కాబోయే మామగారి సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు. డిన్నర్ టైమ్ అవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రఘుపతి గారు గట్టిగా స్మెల్ చేస్తూ, "హ్మ్. మంగా ఈరోజు వంట చింపేసినట్టున్నావు. స్మెల్ అద్దిరిపోతుంది" అని అంటాడు. మంగ అందరికి డిన్నర్ సర్వ్ చేస్తూ, "ఈరోజు వంట చేసింది నేను కాదు సార్. ఈరోజు డిన్నర్ గీతమ్మ ఒక్కరే ప్రిపేర్ చేశారు" అని అంటుంది. ఫుడ్ చాలా టేస్టీగా ఉండడంతో అందరూ తృప్తిగా తిని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వసుంధర గారు గీత వైపు చూస్తూ, "గీత, విరాట్ ఎక్కడికి వెళ్ళాడు?" అని అడుగుతారు. గీత కొంచెం మెల్లగా మాట్లాడుతూ, "ఏమో నాకు తెలీదు అత్తయ్య. ఏదో అర్జెంట్ వర్క్ ఉందని మురళీ గారితో కలిసి బయటికి వెళ్ళినట్టున్నారు" అని అంటుంది. పద్మావతి గారు, "అలా ఎంతసేపు ఎదురు చూస్తావు గీత? ఒకసారి కృష్ణకి కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో" అని అంటారు. గీత ఆశ్చర్యంగా చూస్తూ, "ఏంటి? నేను కాల్ చేయాలా? అయినా పొద్దు నాకిప్పుడు ఆకలిగా ఏం లేదు. అర్జెంట్ వర్క్ ఉందని వెళ్లారు కదా! ఆయన పని పూర్తవ్వగానే వచ్చేస్తారులే. మళ్ళీ మనం కాల్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు" అని అంటుంది. శాంతి గారు గీత నెత్తి మీద ఒక్కటి పీకి, "నువ్విలా ఆలోచిస్తున్నావు కాబట్టే మీరిద్దరు ఇంకా తూర్పు, పడమరలాగా ఉన్నారు. బయటికి వెళ్ళిన మగాడికి ఇంటి గురించి గుర్తుకు రాదు. నువ్వు ఫోన్ చేస్తే అతని కోసం ఇంటి దగ్గర ఒక మనిషి ఎదురు చూస్తుందని అర్థమై త్వరగా ఇంటికి వస్తారు. నోరు మూసుకొని ముందు కాల్ చెయ్యి" అని గంభీరంగా అంటారు. పద్మావతి గారు, "ఏంటి శాంతి? తప్పు చేసింది మీ కొడుకైతే అనవసరంగా ఆ పిల్లని మాటలంటున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు వాడికి తెలీదా? ఈ 4 రోజులు వాడు తినకుండా గీత ఏమి తినకూడదా అని? గీత కోసమైనా త్వరగా ఇంటికి రావాలి కదా!" అని గంభీరంగా అంటారు. శాంతి గారు, "అత్తయ్య, విరాట్‌కి గుర్తులేనప్పుడు తనే కదా గుర్తు చేయాలి. గీత కూడా ఏమీ పట్టనట్టు ఉంటే ఇంక విరాట్‌లో మార్పు ఎలా వస్తుంది? ఇంటి దగ్గర తన కోసం తన భార్య ఎదురు చూస్తుంది అన్న విషయం విరాట్‌కి అర్థం కావాలి కదా! అర్థమయ్యేలాగా మనం చేస్తే ఇంకొకసారి లేట్‌గా రాడు. ఈ ఒక్కసారికి తనని కాల్ చేయనివ్వండి" అని అనడంతో పద్మావతి గారికి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో గీత చేత విరాట్‌కి కాల్ చేయిస్తారు. ఫోన్ రింగ్ అవ్వడంతో గీత టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది. వసుంధర గారు, "ఏం కాదు, కంగారు పడకు" అని అనడంతో గీత మనసులో కాల్ లిఫ్ట్ చేయకూడదు, కాల్ లిఫ్ట్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటుంది. మురళితో మాట్లాడుతున్న విరాట్ తన ఫోన్ రింగ్ అవ్వడంతో, "ఈ టైంలో ఎవరు చేస్తున్నారు?
అని తన పాకెట్‌లో ఉన్న ఫోన్ బయటకు తీసి చూసేసరికి మొబైల్ స్క్రీన్ మీద 'రౌడీ బేబీ' అని ఫీడ్ అయ్యి ఉన్న నేమ్ కనిపించడంతో విరాట్ ఆశ్చర్యంగా చూస్తూ 'అంజలి ఎందుకు కాల్ చేస్తుంది?' అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి చాలా సాఫ్ట్‌గా 'అంజలి' అని అంటాడు. విరాట్ అంత మెల్లగా తనని పిలిచేసరికి గీత ఏం మాట్లాడాలో అర్థం కాక "ఎక్కడున్నారు సార్?" అని అడుగుతుంది. విరాట్ "చిన్న వర్క్ ఉండి బయటికి వచ్చాను" అని అంటాడు. శాంతి గారు "ఎప్పుడొస్తాడో అడుగు" అని సైగ చేయడంతో గీత కొంచెం ధైర్యం తెచ్చుకొని "ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది సార్?" అని అడుగుతుంది. విరాట్ వాచ్ చూసుకొని "సారీ అంజలి, డిస్కషన్‌లో పడి టైం ఎంతయిందో చూసుకోలేదు. ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేయి, వచ్చేస్తున్నాను" అని అంటూ మురళి వైపు చూసి "టుమారో మీట్ అవుదాం" అని సైగ చేసి అక్కడి నుండి తన కారు తీసుకొని స్టార్ట్ అవుతాడు. గీత ఆశ్చర్యంగా నేనేమి చెప్పకుండా ఇతనికెలా అర్థమైంది అని అనుకుంటూ ఉంటుంది. విరాట్ అంజలి అని పిలవడంతో "ఆ! సార్" అని మెల్లగా అంటుంది. పద్మావతి గారు "ఏదో ఒకటి మాట్లాడు" అని అనడంతో గీత అయోమయంగా చూస్తూ "ఏం మాట్లాడాలి" అని సైగ చేస్తుంది. విరాట్ "అంజలి ఇంకా ఏమైనా చెప్పాలా?" అని అడుగుతాడు. గీత కంగారుగా "ఇంకేం లేదు సార్. మీరు స్లోగా డ్రైవ్ చేయండి. బాయ్ సార్" అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. శాంతి గారు గీత వైపు కోపంగా చూస్తూ ఉండేసరికి గీత పప్పీ ఫేస్ పెట్టుకొని "ఏమైంది చిన్నత్తయ్య?" అని మెల్లగా అడుగుతుంది. శాంతి గారు కొంచెం గట్టిగా మాట్లాడుతూ "విరాట్ నీతో మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు కదా! నువ్వెందుకు కాల్ కట్ చేశావు?" అని అడుగుతుంది. గీత భయంగా చూస్తూ "ఏమో, ఏమో చిన్నత్తయ్య. బయట ఎంతమందిని చూసినా నాకు కొంచెం కూడా భయమేయదు. కానీ విరాట్ విరాట్ సార్‌ని చూస్తే మాత్రం నా కాళ్ళు షివరైపోతున్నాయి. సార్ నా ఎదురుగా లేకపోయినా ఆయన వాయిస్ విన్నా చాలు నా గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకుంటుంది" అని అమాయకంగా అంటుంది. శాంతి గారు "ఇంత భయం ఉన్నదానివి ఆ రోజు పెళ్లెలా చేసుకున్నావు?" అని అడుగుతారు. గీత చిన్నగా నవ్వుతూ "ఆ రోజు నా ఫేస్ ఎవరికీ కనిపించదు కదా అత్తయ్య! అందుకే ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నాను. నన్ను చూసిన తర్వాత మీ అబ్బాయి ముక్క వాచిపోయేలాగా కొట్టాడు. ఆ నొప్పి నాకిప్పటికీ గుర్తుంది. అందుకే విరాట్ సార్‌తో మాట్లాడాలంటే భయంగా ఉంటుంది" అని అంటుంది. శాంతి గారు పద్మావతి గారి వైపు చూస్తూ "అత్తయ్య వీళ్ళని ఇలాగే వదిలేస్తే విరాట్ పిల్లల్ని చూడాలి అన్న మీ కోరికగానే మిగిలిపోతుంది. లాభం లేదు. మనమే ఏదో ఒకటి చేయాలి" అని గట్టిగా అంటుంది. కార్ సౌండ్ వినిపించడంతో పద్మావతి గారు "విరాట్ వచ్చినట్టున్నాడు. మనం చేయాల్సిన దాని సంగతి తర్వాత. ముందు ఇక్కడి నుంచి పద. మనం ఇక్కడే ఉంటే గీత చేత మనమే కాల్ చేయించామని తెలిసిపోతుంది" అని అక్కడ నుండి లోపలికి వెళ్తారు. గీత వస్తున్న విరాట్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. విరాట్ లోపలికి వచ్చి "సారీ అంజలి. ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడానికి మురళితో కలిసి బయటికి వెళ్ళాను. నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు అనే విషయం మర్చిపోయాను. సారీ. పద డిన్నర్ చేద్దాం" అని అనడంతో గీత డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి ఫుడ్ సర్వ్ చేసి మెల్లగా మాట్లాడుతూ "తినండి" అని అంటుంది. విరాట్ ఒక రోటీ తుంపి కర్రీలో నుంచి గీత నోటి దగ్గర పెట్టి "తిను" అని అంటాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ ఆ రోటీని నోట్లోనికి తీసుకొని మెల్లగా తింటూ ఉంటుంది. విరాట్ పాయసం బౌల్ చూసి "ఈరోజు కుకింగ్ ఎవరు చేశారు?" అని అడుగుతాడు. గీత తను ఫుడ్ తింటూ ఫుడ్ మొత్తం తిన్న తర్వాత ఆ టేస్ట్ చూసి "ఇంట్లో ఆ ఫుడ్‌ని ఎవరు ప్రిపేర్ చేశారో చెప్పండి సార్" అని అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని ఆ పాయసం బౌల్‌ని తీసుకొని "కుకింగ్ ఎవరు చేశారో చెప్పాలి అంటే ఫుడ్ మొత్తం తినే అవసరం లేదు. ఈ పాయసం ఒకటి టేస్ట్ చేస్తే అర్థమైపోతుంది" అని ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని పాయసం ఎంజాయ్ చేస్తూ "చాలా బాగుంది" అని అంటాడు. గీత "పాయసం ఎలా ఉందని అడగలేదు సార్. ఎవరు చేశారో చెప్పండి అని అడిగాను" అని నవ్వుతూ అంటుంది. విరాట్ గీత కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఎవరు చేశారో చెప్పడం చాలా ఈజీ. ఇంట్లో ఈ పాయసం చేయగలిగింది మా అమ్మ మాత్రమే. నువ్వు వచ్చిన తర్వాత మా అమ్మే స్వయంగా నీకు ఈ పాయసం నేర్పించింది. నేర్పించింది మా అమ్మే అయినప్పటికీ, మా అమ్మ చేసిన దానికి, నువ్వు చేసిన దానికి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం ఈరోజు కుకింగ్ నువ్వే చేశావు" అని అంటాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ ఒక్క స్పూన్ తిని అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు? అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ మా అమ్మకి షుగర్ నచ్చదు. అందుకే చాలా లైట్‌గా షుగర్ వేస్తుంది. నువ్వు వైపు అపోజిట్. నీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అలాగే
నీ టేస్ట్‌కి తగ్గట్టు చాలా స్వీట్‌గా చేస్తావు. అందుకే ఒక స్పూన్ తినగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది" అని అంటాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ, "మీరింత చిన్న విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తారా?" అని కప్పలాగా నోరు తెరిచి చూస్తూ ఉంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.